హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ 2025 సీజన్కు రంగం సిద్ధమవుతుంది. రాబోవు సీజన్కు చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే జట్టు యాజమాన్యాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెక్షన్, రిలీజ్ల విధి విధానాలపై ఐపీఎల్ యాజమాన్యం టీం ఓనర్లతో మీటింగ్ నిర్వహించింది. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ విధి విధానాల గురించి ఈ మీటింగ్లో ఖరారు చేయడం జరిగింది. కొత్తగా తీసుకున్న రూల్స్ ప్రకారం చాలామంది ఆటగాళ్లు తమ టీంని వదిలిపెట్టి వేరే టీంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈసారి కెప్టెన్లు సైతం తమ జట్లను వీడేలా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడడం ఖాయమంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్ను బట్టి చూస్తే ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్లో భాగంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు వీడి ఆర్సీబీలో చేరతాడనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అందరూ అనుకున్నట్టు రోహిత్ ముంబై ఇండియన్స్కు గుడ్ బై చెబితే అతని కోసం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ టీంలు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ యాజమాన్యం రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు నుండి రోహిత్ శర్మను ఆర్సీబీ జట్టులోకి తీసుకుని అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనేది ఆర్సీబీ మేనేజ్మెంట్ ఉద్దేశం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా సైతం జట్టును వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. బుమ్రా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి వెళ్లబోతున్నట్లు న్యూస్ వైరల్గా మారింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన దగ్గర నుండి అతడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవడంతో బుమ్రా ముంబైని వీడడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రా ముంబైను వీడి ఆర్సీబీలోకి వస్తాడని జోరుగా చర్చ నడుస్తోంది. అటు ఆర్సీబీ సైతం బుమ్రాను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ జట్టుకు స్టార్ బౌలర్ కొరత ఎప్పటి నుంచో వెంటాడుతోంది. అవసరమైతే ట్రేడింగ్ విండో ద్వారా బుమ్రాను జట్టులోనికి తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రా ముంబై టీంలో ఉంటాడా లేదా ఆర్సీబీలోకి వెళ్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.